ఈ ల్యాండ్ మా నాన్నగారు అమ్మింది, మా ప్రమేయం లేకుండా అమ్మారు అని వీళ్ళు తిరిగి కేసేస్తున్నారు. వేయచ్చు. ఆస్తులు ఎన్ని రకాలు ఉంటాయి? ప్రైవేట్ ఆస్తులనే మనం పట్టా భూములు అంటాం. ఈ పట్టా భూముల్లో నేను ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. నేను లీగల్గా అసలు నేను ఏవేవి సెగ్మెంట్స్ చూసుకోవాలి? మీరు ఏదన్నా ల్యాండ్ కొనాలంటే ఫస్ట్ నేను తీసుకోబోయే ల్యాండ్ ఇదే అని నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు మీ ల్యాండ్ ఇదే అనేది తెలుసుకోవాలన్నా, డబ్బులు పే చేసేది ఈ ల్యాండ్కే అని మీరు తెలుసుకోవాలన్నా మీరు చూడాల్సింది, ఎప్పుడైనా సరే మనకి సెల్లర్ ఒక రేట్ ఇస్తారు, బట్ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. ఎలా తెలుసుకోవాలి నేను ఒక గవర్నమెంట్ రేట్ ఆఫ్ ల్యాండ్? మీరు తెలుసుకోవాలంటే ఏం లేదండి, మీరు వెళ్ళి ఏ స్థలం కొంటున్నారో రిజిస్ట్రేషన్లో ఉన్న లీగల్ ఫార్మాలిటీస్ ఏముంటాయి? డాక్యుమెంట్స్ మనము బయట రాయించుకోవాలి. నాకు ఆ సెట్ చెప్పిన డేట్ వరకు కూడా నా పేమెంట్ నాకు రాలేదు. అప్పుడు నేను లీగల్గా వాళ్ళ మీద నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతాను? లీగల్ యాక్షన్, మీకు లీగల్ రెమెడీ ఉందండి. సపోజ్ సో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకే ఒక రీజన్, వంశపార్యపరంగా వచ్చే ఆస్తులు. అసలు ఇవేంటి? ఒక ఆమెకు 5 మంది కొడుకులు ఉన్నారు, ఆమె 5 మంది 5 ఎకరాలు ఉన్నాయి రాసేసింది అనుకోండి. తాతగారు ఆస్తి పైన కొడుకుకి హక్కు లేదు, మనవడికి హక్కు ఉంటుంది అనేసి. ఎవరైతే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నారో వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. మిమ్మల్ని బాగా అంటే ప్రభావితం చేసిన కేసు ఏదైనా ఉందా? రియల్ ఎస్టేట్ అనగానే మన మైండ్లోకి వచ్చేది ఫస్ట్ ప్లాట్, ఇల్లు, ఫ్లాట్స్, విల్లాస్. బట్ మీకు తెలుసా, ఇవే కాకుండా లీగల్గా కూడా చాలా ఉంటాయి రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్లో ఉన్న ఈ లీగల్ లూప్ హోల్స్, ఇష్యూస్, వాటి వల్ల వచ్చే కామన్ ప్రాబ్లమ్స్, అన్కామన్ ఇష్యూస్, ఇవన్నిటిని అడ్రస్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు ద వెరీ ఫేమస్ లాయర్ అండ్ ఆర్బిట్రేటర్ of the High Courts of Telangana, Andhra and Delhi. He is none other than Mr. S. Tulsiram garu. నమస్తే తులసి. నమస్తే మేడం. సో మీరు ఒక ఫేమస్ లాయర్, అది అందరికీ తెలిసిందే. మీరు ఆన్ డే టు డే బేసిస్ చాలా ఇష్యూస్తో డీల్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఇన్ రియల్ ఎస్టేట్. ఈరోజు మేము చూస్ చేసుకున్న సెగ్మెంట్ ఇస్ అబౌట్ ల్యాండ్స్ అండ్ ప్లాట్స్. మీరు మా ప్రజలకి, నార్మల్ ఒక మిడిల్ క్లాస్ మనిషికి, ఐడియా లేని వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ అండ్ ల్యాండ్ సెగ్మెంట్స్లో మనకు వచ్చే లీగల్ ఇష్యూస్, దానిలో ఉన్న లూప్ హోల్స్, దానిలో ఒకవేళ మనం ఏదైనా ఒక లీగల్ దానిలోకి ఇరుక్కుంటే దాని నుంచి మనం ఎంత బాగా బయటపడగలుగుతాం, ఇలాంటి సామాన్య ప్రజలకు ఉండే కామన్ డౌట్స్ ఈరోజు మీ ముందుకు మేము తీసుకొచ్చేయడం జరిగిందనమాట. తప్పకుండా. సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఆస్తులు అంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఆస్తులు ఎన్ని రకాలు ఉంటాయి? ఆస్తులు చాలా రకాలుగా ఉంటాయండి. మనకి మెయిన్గా ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు అని చూసుకోవాలి. సో ప్రభుత్వ ఆస్తులు అంటే ఇంకా దాన్ని వదిలిపెట్టేద్దామండి. ప్రభుత్వ ఆస్తులు వదిలిపెట్టేస్తాం. ప్రభుత్వం దేనికి వాడుతుంది అంటే మీకు తెలిసిందే, బ్రిడ్జిలకి, రోడ్లకి, కంపెనీలకి, ఎయిర్పోర్ట్లకి వాడుతుంది. అది ప్రభుత్వ ఆస్తులు. ఇంకా ప్రైవేట్ ఆస్తుల గురించి వస్తాం. ప్రైవేట్ ఆస్తులనే మనం పట్టా భూములు అంటాం. ఈ పట్టా భూముల్లో మనకి ఏ విధంగా వస్తాయంటే, మనకు ఒకటి వారసత్వంగా రావచ్చండి, అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి రావచ్చు. లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులతో కొనుక్కోవచ్చు, బోనఫైడ్ కన్సిడరేషన్, డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. లేకపోతే కోర్టు ద్వారా రావచ్చు. కోర్టు ద్వారా కూడా ఆస్తులు మనకు సంక్రమిస్తాయి. ఈ తర్వాత గిఫ్ట్ డీడు ద్వారా కూడా మనకి రావచ్చు. సో ఈ రకాలుగా సంక్రమించిన ఆస్తుల్ని మనము పట్టా భూములు లేకపోతే ప్రైవేట్ భూములు అంటాము. వీటిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు వ్యక్తుల మీదే ఉందండి. ప్రైవేటు వ్యక్తుల మీదే ఉంది. కాపాడుకోలేనప్పుడు వాళ్ళు సదరు కోర్టుకి వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రైవేట్ భూములు ఇప్పుడు సగటు మనిషికి అందుబాటుగా ఉంటాయి. సో ఒక సామాన్య వ్యక్తిగా నేను ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఒక ప్లాట్ అన్న ఒక ల్యాండ్ అన్న నేను కొందాం అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ దానిలో నేను లీగల్గా అసలు నేను ఏవేవి సెగ్మెంట్స్ చూసుకోవాలి? ఇది యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి తెలిసిన చేయలేని పరిస్థితి. ఎందుకంటే దీన్ని చేయడానికి కొంత డబ్బు కూడా అవుతుంది కాబట్టి. ఈ ప్రశ్నకి మీకు చెప్పాలంటే, మనకి
బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని సర్వే చేసేసి ఏవి ప్రభుత్వ భూములు ఏవి ప్రైవేట్ భూములు అని డిసైడ్ చేసేసారండి. ఇప్పటికీ అదే ఉందా? ఇప్పటికీ అంటే వాళ్ళు చేసిన దాన్ని మనకి 2 రకాలుగా పెట్టారు. ఒకటి ఫేరడంగల్ అని, ఆర్ఎస్ఆర్ రిజిస్టర్ అని. ఫేరడంగల్ అంటే మన ప్రైవేటు విలేజెస్కి వాటికి పెట్టారు. గవర్నమెంట్ విలేజెస్కి ఆర్ఎస్ఆర్ అన్నారు. అది ఎప్పుడు దాకా ఉండిందంటే ఇండిపెండెన్స్ వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఉండింది. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఉండేది మనకి అడంగల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఏంటంటే ఎంత మంచి ప్రశ్న అంటే, మీరు ఏదన్నా ల్యాండ్ కొనాలంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మనము ఎవరి దగ్గర నుంచి కొంటున్నాము అతనికి అమ్మే హక్కు ఉందా లేదా అనేది చూసుకోవాలండి. ఇది ప్రైమరీ క్వశ్చన్. ఇప్పుడు మీరు యాపిల్ ఫోన్ కొనాలనుకుంటున్నారు, మీరు యాపిల్ స్టోర్కి వెళ్ళే కదా కొంటారు. ఇదే విధంగా భూమి కొంటుంటే అతనికి అమ్మే హక్కు ఉందా లేదా అని ముందు మీరు తెలుసుకోవాలి. మరి అది ఎలా తెలుసుకుంటారు? మీకు అమ్మే వ్యక్తి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఈ భూమి ఎప్పుడుది? 100 సంవత్సరాల నాటిది. మరి ఈ 25 సంవత్సరాల సెల్లర్కి ఆ హక్కు ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు? ఒకే ఒకటి డాక్యుమెంట్స్ చూడాలి. డాక్యుమెంట్స్ చూసినప్పుడు ఈ అమ్మే వ్యక్తి వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న చూసుకోవాలి. అది చూసుకొని లాస్ట్ లింకులో సపోజు అతను లాస్ట్ లింక్ అతని పేరు తులసిరామ్ అనుకుందాం. ఆ తులసిరామ్కి బ్రిటిష్ పీరియడ్లో అతని పేరు మీద ఉందా ల్యాండు అని ఆ లింక్ చూసుకుంటూ వెళ్ళాలి. లింక్ ఎక్కడన్నా బ్రేక్ అయి ఉంటే మీరు ఆ లింక్ ఎందుకు బ్రేక్ అయింది, దాని ప్రొసీడింగ్స్ ఏంటి, కోర్టులో ఉందా ఏందో చూసుకోవాలి. లింక్ క్లియర్గా లేకుండా కొన్నామంటే ఆ లింక్ క్లియర్గా లేదు అంటే అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది అని. ఆ వ్యాక్యూమ్లో ఎవడో ఒకడు వచ్చి ఇది నాది అని క్లెయిమ్ చేస్తాడు. తద్వారా కొన్నవాళ్ళు మా లాంటి లాయర్ల దగ్గరకు వచ్చి తిరుగుతూ ఉంటారు. మేము వాళ్ళకి రిలీఫ్ ఇస్తూ ఉంటాం. సో ఫస్ట్ పాయింట్, కొనేవాడికి అమ్మే హక్కు ఉందా లేదా అని తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే సమస్య వస్తుంది. తెలుసుకోవడానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టండి. నేను ఇంతకుముందు చాలా ఛానళ్ళ ద్వారా చెప్పిందే చెప్తున్నాను. మనమందరం ₹1,00,000 2 లక్షలు పెట్టి ఆవులను కొంటాం, కానీ ఒక ₹100 పెట్టి తాడు కొనం. సో తాడు కొనము, ఆవు వెళ్ళిపోతుంది. ఆవు వెళ్ళిపోయిన తర్వాత లాయర్ల దగ్గరకు వస్తారు. ఈ ఛానల్ ద్వారా అది మీకు చెప్పాలనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఒక పర్టికులర్ ఏరియాలో నేను ఒక ల్యాండ్ నాకు ఆఫర్ వచ్చింది, ఒక ప్లాట్ ల్యాండ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ షాప్కి వెళ్ళి ఒక ఐఫోన్ చూశాను, అది నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నేను డబ్బులు కట్టాను, నేను తీసుకుంటున్నాను. ఒక స్టోర్కి వెళ్ళా, ఈ డ్రెస్ నాకు నచ్చింది, అది నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నేను తీసుకున్నా. బట్ నేను తీసుకోబోయే ల్యాండ్ ఇదే అని నాకు ఎట్లా తెలుస్తుంది? వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. చాలా సమస్యలు దీంతోనే వస్తున్నాయి. మీరు మీ ల్యాండ్ ఇదే అనేది తెలుసుకోవాలన్నా, మీరు డబ్బులు పే చేసేది ఈ ల్యాండ్కే అని మీరు తెలుసుకోవాలన్నా, మీరు చూడాల్సింది మీకు డాక్యుమెంట్లు ఏముంటుందంటే ఆ విలేజ్ పేరు, ఆ డిస్ట్రిక్ట్ పేరు, ఆ సర్వే నెంబర్ ఉంటుందండి. తర్వాత దాని కింద స్కెడ్యూల్ అని ఉంటుందండి. స్కెడ్యూల్ అంటే నార్త్, ది ప్రాపర్టీ ఈజ్ బౌండెడ్ బై వాట్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఒక సైడ్ రోడ్డు ఉంటుంది. రోడ్డు కావాలి కదా, రోడ్డు లేకుండా మీరు మధ్యలో కొనుక్కున్నారంటే ఎలా వెళ్తారు? సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఒక సైడ్ రోడ్డు ఉంటుంది. మిగిలిన వాళ్ళ పక్క, ఈ పక్క సుబ్బరాయుడు స్థలము, ఈ పక్క స్వప్న స్థలము, వెనకాల మీనాక్షి స్థలం అని ఉండింది అనుకోండి. యాక్చువల్లీ యువర్ ల్యాండ్ ఈజ్ బౌండెడ్ బై these 3 people, and then on the east side the road. This decides your land. Even in case సర్వే నెంబర్ తప్పున్నా హద్దులు డిసైడ్ చేస్తాయండి. మీరు సర్వే నెంబర్ మార్చుకోవచ్చు, కానీ హద్దుల్ని మాత్రము అన్లెస్ అంటిల్ అదర్స్ అగ్రీ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో హద్దులు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు వెళ్ళి అక్కడ ఇరుగు పొరుగు అంటారు కదా, నేబర్స్ అంటారు కదా, అదో నేను ఇక్కడ కొంటున్నాను, మీ పేరేంటి, మీ పేరేంటి, వెనకాల పేరేంటంటే వీళ్ళ మధ్యలో నా స్థలం ఉంది అని గుర్తుపెట్టుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ కదా. సపోజ్ ఒక సెలబ్రిటీ పక్కన మీరు స్థలం తీసుకున్నారనుకోండి, ఆయన పక్కనే నా ఇల్లు అని చెప్పచ్చు కదా. సపోజ్ ఇన్ఫోసిస్ పక్కన స్థలం తీసుకున్నారనుకోండి, ఇన్ఫోసిస్కి పక్కనే నా స్థలం అని చెప్తారు కదా. సో స్కెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ రెవెన్యూ విలేజు, డిస్ట్రిక్టు అండ్ సర్వే నెంబర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చిన్న జాగ్రత్తలు అండి, తీసుకోవచ్చు. సో ఇప్పుడు
మనం క్రమ పద్ధతిలో వస్తే కనుక నేను ఇప్పుడు నా ల్యాండ్ ఇదే, నేను తీసుకోబోయే ల్యాండ్ ఇదే అని నాకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, నాకు ల్యాండ్ నచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటు, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి సెల్లర్ ఒక రేట్ ఇస్తారు, బట్ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది ప్రతి ఏరియాలో, దానికి తగ్గట్టు ఈ ఏరియాకి ఇంత అని. నాకు అసలు ఒక జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్గా నాకు ఎలా తెలుసుకోవాలి నేను ఒక గవర్నమెంట్ రేట్ ఆఫ్ అ ల్యాండ్? సో దీనికి యాక్చువల్గా మార్కెట్లో 2 వాల్యూస్ ఉన్నాయండి. ఒకటి మార్కెట్ వాల్యూ అని, రెండోది కార్డు వాల్యూ అంటారు. మీరు తెలుసుకోవాలంటే ఏం లేదండి, మీరు వెళ్ళి ఏ స్థలం కొంటున్నారో వెళ్ళారంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర మీరు ఒక అర్జీ పెట్టుకుంటే మీకు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇస్తారండి. ఇంత మార్కెట్ వాల్యూ అని చెప్తారు మీరు. సో ఆ మార్కెట్ వాల్యూ ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా కట్టాలి. సింపుల్ అండి. మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంది, అది సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దొరుకుతుంది. కొన్ని దగ్గరలో తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తారు, కొన్ని దగ్గరలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తారు. ద నేమ్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఈజ్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్. ఓకే. సో ఇప్పుడు నేను ఈ ల్యాండ్ తీసేసుకుంటున్నాను, నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను, నాకు నచ్చింది, మీరు అన్నట్టు గవర్నమెంట్ రేట్ కూడా ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నెగోసియేషన్స్ అయినాయి. నేను ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సిన టైం, నేను డబ్బులు చెల్లించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే నేను అసలు ఎలా డబ్బులు చెల్లించాలి? సో ఇప్పుడు మీరే అన్నారు చెల్లించాలి అని, దాని పక్కనే ఒకటి ఆన్సర్ కూడా మీరే చెప్పారు, జాగ్రత్తలు అని. ఈ జాగ్రత్తలు అంటేనే జాగ్రత్తలు అంటేనే మనకి బాగా చూస్తే 3 రకాలుగా గుర్తొస్తాయి. ఒకటి, ఇచ్చేటప్పుడు ఎవరన్నా చూసారా, మీరు ఇచ్చేటప్పుడు ఎవరన్నా చూసేటట్టు చూసుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు. ఒకటి. రెండోది, చెక్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ ఇచ్చారా, అది కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్ అయిపోతుంది కదా. ఇది కాకుండా మూడోది కూడా ఉందండి ఇప్పుడు ఫోరెన్సిక్, ఏంటది సీసీటీవీలు అవి ఇవి. ఈ 3 జాగ్రత్తలు ఉండేటట్టు చూసుకోండి. ఈ 3 జాగ్రత్తలుగా ఉండేటట్టు చూస్తే మనం పూర్వకాలం పెళ్ళి ఎందుకు చేసి అందరినీ ఎందుకు పిలిచి పప్పన్నాలు ఎందుకు పెడతాము? విట్నెసెస్ అందరికీ తెలియాలని చెప్పి, అందరూ చూశారని చెప్పి, రేపు అవతల వాళ్ళు కాదనే పరిస్థితి లేకుండా చేయడం. అదేవిధంగా మీరు ఇచ్చేటప్పుడు అందరి ముందర ఇవ్వండి, లేకపోతే చెక్ ద్వారా ఇవ్వండి, ఆన్లైన్ ద్వారా ఇవ్వండి, పేటిఎం ద్వారా ఇవ్వండి, ఫోన్పే ద్వారా ఇవ్వండి. తర్వాత ఏదన్నా సీసీటీవీలు ఉంటే ఇంకా మంచిది. ఇవి కూడా కుదరలేదనుకోండి, మొత్తం డబ్బు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు సబ్ రిజిస్ట్రార్ ముందరే ఇవ్వండి వాళ్ళకి. అర్థమైందా? సరిపోతుంది. సో దట్ విల్ బి రికార్డెడ్ అండ్ యూ విల్ బి సేఫ్. బెటర్. సార్, ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఓకే, ఇంతకీ నేను ప్లాట్ తీసుకున్నాను, డబ్బులు చెల్లింపు గురించి మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు రిజిస్ట్రేషన్లో ఉన్న లీగల్ ఫార్మాలిటీస్ ఏముంటాయి? రిజిస్ట్రేషన్ అంటే ముందు మీరు ఒక ల్యాండ్ చూసారు, ఇది కొనుక్కుందామని, సో సెల్లర్తో కూడా మాట్లాడారు. మీరు నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే వెంటనే కొనేసుకుందామా, అగ్రిమెంట్ చేసుకున్నా కొనుక్కుందామా అంటారు. ఈ 2 పాసిబిలిటీస్ ఉండేది. సరే, ఒకటి అనుకుందాం, అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ చేసుకొని ఒక 3 months టైం పెట్టుకున్నారు. అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. సో అగ్రిమెంట్ చేసుకుంటారు, ఇద్దరు బయ్యరు సెల్లరు సంతకాలు పెట్టుకుంటారు. దాంట్లో ఎంత డబ్బులు ఇచ్చాము ఆల్రెడీ, ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాలి అని రాసుకుంటారు. రాసుకున్న తర్వాత టైం పెట్టుకుంటారు. ఆ టైంకి ఇద్దరూ కలిపి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. ఫోటోగ్రాఫ్స్, మీ అడ్రస్ ప్రూఫ్లు తీసుకెళ్తారు. డబ్బులు కూడా మీరు బయ్యర్గా డబ్బులు కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ చూసి ఎంత డబ్బులు చలాన్ కట్టాలని చెప్తారండి. సో ఆ డబ్బులు చలాన్ కట్టేసి వచ్చేసిన తర్వాత డాక్యుమెంట్స్ మనము బయట రాయించుకోవాలి, టైప్ చేయించుకోవాలి. టైప్ చేయించుకున్న తర్వాత ఆ చలాన్ అందులో పెట్టి వాళ్ళ ముందర సంతకాలు పెట్టాలండి. దట్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూషన్. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతే సరిపోతుంది కదా అంటే, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే డాక్యుమెంట్లో బయ్యరు సెల్లరు సంతకం పెట్టడాన్ని ఎగ్జిక్యూషన్ అంటారండి. అంతే, ఇంకేం లేదు. ద డాక్యుమెంట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఎ డాక్యుమెంట్ దట్ ఈజ్ మేడ్ ఇన్ ద హౌస్ ఆర్ 4 corners ఆఫ్ ఎ ఆఫీస్. సో ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే అది వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ ముందరకు వెళ్తుందండి ఆ ఫైలు. అప్పుడు రిజిస్టర్ చూసి అడుగుతాడు, ఎవరిని, బయ్యర్ని సెల్లర్ని ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఓకేనా అంతా చేసి సెల్లర్ని అడుగుతాడు, మీకు డబ్బులు ముట్టినాయా అని అడుగుతాడు, మీకు చేరినాయా డబ్బులు, రిమైనింగ్ బ్యాలెన్స్ అంటే అవును అని చెప్పిన తర్వాత దాని మీద ఆయన సంతకం చేసి స్టాంప్ వేస్తారు. దట్ ఈజ్ వెన్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. దట్ ఈజ్ వెన్ రిజిస్టర్డ్ మీన్స్ టైటిల్ హ్యాడ్ ఫ్లోన్ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్. That is the exact point that ownership is
చేంజ్డ్ బిట్వీన్ ద పార్టీస్. సార్, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంతకుముందు ప్రశ్న అయింది. సో డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇద్దరు సంతకాలు పెట్టేశారు, తర్వాత అది రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళింది, ఆయన స్టాంప్ వేశాడు. తర్వాత ఏం చేయాలి అనేది ప్రశ్న. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు వెంటనే డాక్యుమెంట్స్ మనకి ఇవ్వరండి. సో ఒక 2 వీక్స్ పెట్టుకుంటారు వాళ్ళు, లేకపోతే 1 మంత్ పెట్టుకుంటారు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ స్కానింగ్ చేసి ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో పెట్టాలి కాబట్టి వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకి ఇచ్చేస్తారు. స్కాన్డ్ డాక్యుమెంట్స్ వుడ్ బి అవైలబుల్ ఆన్లైన్. ఇది అయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ తెచ్చుకొచ్చేస్తాయి. తర్వాత మీరు అలానే ఉంటారా అంటే మన దగ్గర ల్యాండ్ అంటే 3 రకాలండి. మనము అంటే 3 రకాలు పట్టించుకోవాలి. ఫస్ట్ ఆ ల్యాండ్ ఉంది అంటే ఆ యొక్క వ్యక్తిగత డాక్యుమెంట్స్, ఆ ల్యాండ్ యొక్క ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది. సపోజ్ ఇప్పుడు మనం కొనుక్కున్నాము, ఇది వ్యక్తిగత డాక్యుమెంటు, నేను ఓనరు, ఓకే. ఇది ఒకటి మన యొక్క పర్సనల్ రికార్డ్స్. నెక్స్ట్ వచ్చి ప్రభుత్వ రికార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అంటే ప్రభుత్వంలో కూడా ఓనర్ మీరే కదా ఉండాలి. సో ఈ కేసులో మీరు ఏ అనే వారి దగ్గర నుంచి కొన్నారు, మీరేమో మీ దగ్గర డాక్యుమెంట్ వచ్చేసింది, మీరు బి ఓనర్ అయిపోయారని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఇంకా ఓనర్ పేరు ఏనే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే దీన్నే మ్యూటేషన్ అంటారండి. సో అంటే ఓనర్షిప్ చేంజ్. సో మీరేం చేయాలి? ఏ నుంచి బీకి మీ దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ డాక్యుమెంట్ పెట్టుకొని మ్యూటేషన్కి అప్లై చేయాలి. మ్యూటేషన్కి అప్లై చేస్తే ఏ పేరు తీసేసి మీ పేరు పెడతారు. సో ఇప్పుడు మీ దగ్గర ఉండే పర్సనల్ రికార్డ్స్, గవర్నమెంట్ దగ్గర ఉండే ప్రభుత్వ రికార్డ్స్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా? సో ఈ 2 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. మీరు కొన్న అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, కమర్షియల్ ప్రాపర్టీ కొన్నా, ఇంటి స్థలం కొన్నా, మీ దగ్గర ఉండే రికార్డ్స్, వ్యక్తిగత రికార్డ్స్, గవర్నమెంట్ దగ్గర ఉండే ప్రభుత్వ రికార్డు 2 మ్యాచ్ అయ్యేటట్టు మీరు చూసుకోవాలి. చూసుకుంటే అన్నీ మ్యాచ్ అవుతాయి కాబట్టి రేపు వేరే వాళ్ళు వచ్చి అక్కడ మీ పేరు లేదు, ఇక్కడ మీ పేరు లేదు అనే ప్రశ్న ఉండదు. ఏ రకమైన డిస్ప్యూట్స్ అరైజ్ కావు. అండ్ ఇప్పుడు మూవింగ్ అహెడ్, నేను ఒక మనిషికి నా దగ్గర ఉన్న ఒక ల్యాండ్, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక ప్లాట్ నేను సేల్ చేశాను. వాళ్ళు నాకు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడం జరిగింది, నెగోసియేషన్స్ అయిపోయినాయి, ఒక సెట్ అమౌంట్కి మేము ఫిక్స్ అయ్యాము. అండ్ ప్రతి దానికి ఒక గడువు ఉంటుంది. అంటే సపోజ్ నాకు వాళ్ళు అడ్వాన్స్ ఎంత పేమెంట్ ఇచ్చారు, ఈ నెక్స్ట్ 6 months లోపల నేను బ్యాలెన్స్ అమౌంట్ నేను ఫుల్ పేమెంట్ ఇస్తాను, పార్షియల్ పేమెంట్ ఇస్తాను, బట్ 6 monthsలో వీ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ ద పేమెంట్. నాకు ఆ సెట్ చెప్పిన డేట్ వరకు కూడా నా పేమెంట్ నాకు రాలేదు, ఓకే. అప్పుడు నేను లీగల్గా వాళ్ళ మీద నేను ఎలాంటి యాక్షన్ తీసుకోగలుగుతాను? లీగల్ యాక్షన్, మీకు లీగల్ రెమెడీ ఉందండి. సపోజ్ మీరు ఏమంటున్నారంటే నేను ఒక డాక్యుమెంట్ రాసుకున్నాను యాజ్ ఎ సెల్లర్గా వాళ్ళ దగ్గరికి, ఈ పేమెంటు ఇంత ల్యాండ్ ఇంత డబ్బులు, దాంట్లో వాళ్ళు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు, 6 months లోపల మీరు చేసుకోవాలి అనేది మీ ప్రశ్న. సో 6 months లోపల అతను తిరిగి రావట్లేదు అంటున్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఒక లీగల్ రెమెడీ ఉంది. మీరేం చేయాలంటే మీరు ఈ 6 months అయిపోతుంది, అయిపోయే ముందు అతనికి ఫోన్ ద్వారా కలిశారా, లేకపోతే లెటర్ రాశారా, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర చెప్పి పంపించారా, లేకపోతే వాట్సాప్ ద్వారా చేశారా, SMS చేశారా, మీరు ఏ విధంగా కమ్యూనికేషన్ చేశారో చూసుకోండి. చూసుకున్న తర్వాత కంపల్సరీ ఒక లీగల్ నోటీస్ పంపించాలండి. లీగల్ నోటీస్ పంపించి అయ్యా మీ విల్లింగ్నెస్, మీ రెడీనెస్, మీ విల్లింగ్నెస్ చూపించాలి. నేను ఇది నీకు అమ్మాలనుకున్నాను, ఇంత డబ్బులు తీసుకున్నాను, సో నేను రెడీగా ఉన్నాను, నేను విల్లింగ్గా ఉన్నాను, నువ్వు వచ్చి చేసుకో. లేకపోతే టైం అయిపోతే ముందే అనుకున్నాము నాకు డబ్బులు అవసరం ఉంది కాబట్టి నేను ఇది వేరే వాళ్ళకి అమ్మాల్సి వస్తుంది అని తెచ్చి మీరు లీగల్ నోటీస్ పంపించి 30 days 40 days 15 days టైం ఇవ్వండి. నోటీస్ పీరియడ్ ఇచ్చేసి నువ్వు గాన ఈ టైం లోపల రాకపోతే మీరు ఎప్పుడు నోటీస్ పంపించినా నోటీసు ఓపెన్ ఎండెడ్గా ఉండకూడదండి. ఆ నోటీస్ చదివితే వాడికి నేనేం చేయాలి, ఎప్పుడు లోపల చేయాలి, ఎక్కడ చేయాలి అని క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఈవెన్ కోర్టు కూడా ఉండాలి. ఎవరు చదివినా సరే అలా పంపించేసి దాంట్లో ఏం లేదనుకోండి కుదరదు. సో కాబట్టి మీరు పంపించి క్లోజ్డ్ ఎండెడ్గా మనం అనుకున్నాము, నువ్వు వచ్చి చేసుకో, నువ్వు చేయకపోతే మీరేం చేస్తారో కూడా అందులో తెలియచేయాలి. చేసేసి అది రిజిస్టర్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారానే పంపించండి. అవి ఒక ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ RPID స్లిప్ పోస్టల్ రిసిప్ట్ పెట్టుకోండి. ఆ ట్రాక్ రిపోర్ట్ ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకొని వాడికి చేరిందా లేదో కూడా పెట్టుకోండి. ఒకవేళ అది చేరకపోతే ఏం చేయాలి అనేది ప్రశ్న. చేరకపోతే నాకు అందలేదు అంటాడు వాడు. అంటే అందలేదంటే అది చెప్తుంది కదా, డోర్ లాక్ అన్నా రెఫ్యూజ్డ్ అన్నా ఏదో ఒకటి ఉంటుంది కదా. రెఫ్యూజ్డ్ అంటే ఇట్ ఈస్ డీమ్డ్ సర్వ్డ్. అటు కాకుండా డోర్ లాక్డ్ అనుకోండి, మీరు మనీ పంపించాల్సి వస్తుంది. లేకపోతే అతను అక్కడ లేడనుకోండి, ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి.
పేపర్ అటాచ్మెంట్ ఇచ్చి మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే యూ హ్యాడ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా బిఫోర్ సెల్లింగ్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ విచ్ వాజ్ ఆల్రెడీ మేడ్ అగ్రిమెంట్ ఇన్ పార్ట్ ఆఫ్ అదర్ పర్సన్ అని కోర్టుకి నేను డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంతా ఫాలో అయ్యే నేను వేరే వాళ్ళకి అమ్మాను అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే అతను వచ్చి మీ మీద కేసు వేస్తాడు. సో టేక్ ఆల్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో డబుల్ రిజిస్ట్రేషన్స్ ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం. అసలు ఇవి ఏంటి అసలు ఇవి? అసలు డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేది అన్ఫార్చునేట్ అండి. అసలు మనం వినకూడనిది. బయట దేశాల్లో మనం డబుల్ రిజిస్ట్రేషన్ అనేది వినము. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకే ఒక రీజన్, వ్యక్తిగత రికార్డులు, గవర్నమెంట్ రికార్డులు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏ దగ్గర నుంచి బి కొనుక్కున్నాడు అనుకోండి, ఓనర్షిప్ బీకి వస్తుంది. కానీ గవర్నమెంట్ దాంట్లో స్టిల్ ఏ పేరే ఉంటుంది. ఆ మ్యుటేషన్ చేయించుకోవాలి. మ్యుటేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉండే వ్యక్తిగత రికార్డ్స్, గవర్నమెంట్ రికార్డ్స్ రెండు మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. ఇవి మ్యాచ్ కానప్పుడు బి ఏం చేయొచ్చు అంటే, నా దగ్గర ఆ పర్టికులర్ రిజిస్టర్డ్ డీడ్ పోయిందనో, నేను అమ్మలేదనో అని చెప్పేసి వేరే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అమ్మేయడము, ఇవన్నీ చేయొచ్చు. అంటే హీ కెన్ క్రియేట్ వన్ మోర్ ఎంకంబరెన్స్. ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇది రిజిస్టర్ అయిందా లేదా చూడాల్సిన బాధ్యత అంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు 1B కంపల్సరీ చూస్తున్నారు వాళ్ళు. తర్వాత ఒక ల్యాండ్ ఉంది, ఇది ఒక టైప్ అండి, ఒక సెక్టార్. ఇంకొకటి వచ్చి ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి ఒక 5 మంది ఓనర్లు అనుకుందాం, వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చింది అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే ల్యాండ్ని చాలామందికి అమ్మేస్తారు. అక్కడుంది, ఇక్కడుంది, అక్కడుంది. యాక్చువల్గా అక్కడ ఆ ల్యాండ్ ఉండదు, కానీ టోటల్గా ఉంటుంది. కానీ ఆ ల్యాండ్ అని చెప్తారు, ఆ ల్యాండ్ ఇంకొకరు కూడా అమ్మేసి ఉంటారు. ఆ కొన్నవాడు అక్కడ ఉండడు. సో ఈ విధంగా డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు అయితే వచ్చిన నష్టం ఏంది అనే దగ్గర మనం చూస్తే, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే కదండి, దే ఆర్ ద విక్టిమ్స్. మళ్ళీ ఎవరైతే కొనుక్కున్నారో దే ఆర్ ద విక్టిమ్స్ అంటే, ఎవరైతే ఫస్ట్ కొన్నాడో లా ఏం చెప్తుందంటే, ఎవరైతే ఫస్ట్ కొన్నాడో వాడిని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎవరైతే ఫస్ట్ కొన్నాడో వాడిని ప్రొటెక్ట్ చేస్తుంది లా. తర్వాత ఎవరైతే డబ్బులు ఇచ్చుకున్నాడో వాడిని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను హక్కుండే వాడి దగ్గర నుంచే కొన్నానా లేదా అని ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాల్సింది. సపోజ్ నేను మీకు ఒక యాపిల్ ఐఫోన్ అమ్ముతున్నానంటే ఫస్ట్ ఇది నా ఫోన్ అయి ఉండాలి కదా, అప్పుడే కదా నేను మీకు అమ్మగలుగుతాను. సపోజ్ ఇది నేను ఎక్కడి నుంచో స్టీల్ చేసి తీసుకొచ్చాను అనుకోండి, దొంగిలించి తీసుకొచ్చాను, మీకు అమ్మేశాను, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు పోలీసులు డైరెక్ట్గా మీ దగ్గర వచ్చి ఐఫోన్ తీసుకోవచ్చు. మీరు నేను ఆయన దగ్గర నుంచి కొన్నాను అని చెప్పేదానికి లేదు. బికాస్ దిస్ ఈజ్ ఏ స్టోలన్ ప్రాపర్టీ. స్టోలన్ ప్రాపర్టీ విల్ నాట్ హ్యావ్ ఇంటర్మీడియరీ ఓనర్షిప్ రైట్స్. ఇట్ స్టిల్ లైస్ విత్ ద ఓనర్. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్. మరి మీరు ఇచ్చిన డబ్బులు ఏమవుతాయి అనే ప్రశ్న మీకు తలెత్తుతుంది. డబ్బులు నా దగ్గర నుంచి తీసుకోవాలి, నేను ఎక్కడున్నాను మీరు తెలుసుకోవాలి. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. వంశపార్యపరంగా వచ్చే ఆస్తులు అసలు ఇవేంటి? వంశపార్యపరంగా వచ్చే ఆస్తులు, దీన్నే హెరిడిటరీ ప్రాపర్టీస్ అంటారండి. అసలు ఏంటంటే 2 రకాలుగా అనుకోవచ్చు మనం ప్రాపర్టీస్ని. ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్, రెండోది వంశపార్యపర్యం. సెల్ఫ్ అక్వైర్డ్ అంటే తాను జీవితంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తను కష్టపడి తన డబ్బులతో కొనుక్కున్నాడు అనుకోండి, దాన్ని స్వయార్జితం అంటారు, అంటే సెల్ఫ్ అక్వైర్డ్ అంటారు. అట్లా కాకుండా వాళ్ళ నాన్న దగ్గర నుంచి కానీ, వాళ్ళ తాత దగ్గర నుంచి కానీ, వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి కానీ, అదేవిధంగా వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ అమ్మమ్మ నుంచి, వాళ్ళ అమ్మమ్మ నుంచి వచ్చినాయంటే వీటిని ఏమంటారు? వంశపార్యపర్యం ఆస్తులు అంటారు. ఇప్పుడు మీ ప్రశ్న వచ్చి వంశపార్యపర్యం ఆస్తులు. ఈ ఆస్తులు మనకి సంక్రమించినాయి, మనం దాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఇప్పుడు భూములకు విలువలు వచ్చినాయి కాబట్టి దీన్ని ఎలా అమ్మాలి, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే వంశపార్యపర్యము అన్నారు అంటేనే దానికి ఏ డాక్యుమెంటు లేదని అంటే అర్థం. అంటే టెస్టమెంటరీ, నాన్ టెస్టమెంటరీ అంటారు. విల్లు లేనిది అని అర్థం. అంటే ఒకవేళ విల్లు రాసేస్తున్నారనుకోండి, ఒక ఆమెకు 5 మంది కొడుకులు ఉన్నారు, ఆమె 5 మంది 5 ఎకరాలు ఉన్నాయి రాసేసింది అనుకోండి, ఇంకా ఇది వంశపార్యపర్యం కాదు. ఎందుకంటే
అక్కడ నుంచి బ్రేక్ అయిపోయింది, లింక్ కట్ అయిపోయింది. అంటే తల్లి దగ్గర నుంచి రాసేసింది కాబట్టి ఇప్పుడు ఈ 5 మందికి ఇవి వాళ్ళ యొక్క స్వయార్జితం కిందో లేకపోతే ప్రైవేట్ ఆస్తుల కింద అయిపోతాయి. అంటే ఒక్కొక్క ఎకరా ఉంటుంది ఒక్కొక్కరికి. సో వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు. ఇట్లా కాకుండా వాళ్ళ ముత్తాత నుంచి అలానే ఉన్నారు, పంపకాలే జరగలేదు. అప్పుడు ఏం చేయాలి? ఈ ఆస్తి ఉమ్మడి ఆస్తి, వంశపారంపర్యం ఆస్తి. అంటే ఎవరిది ఎక్కడ అని చెప్పగలుగుతామా? చెప్పలేము. ఇదంతా మాది, ఈ 50 ఎకరాలు ఉంది, ఇదంతా మాది. సో దీన్ని వంశపారంపర్యం ఆస్తులు అంటారండి. అంటే అసలు ఈ వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులకి నిజంగా అసలు హక్కుదారులు ఎవరు? హక్కుదారులు వచ్చి వారసులే అండి. ఎవరైతే వారసులో వాళ్ళే హక్కుదారులు. తాతగారు ఆస్తి అనుకోండి, తాతగారు ఆస్తి అంటే తాత కొడుకు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు హక్కుదారులు అంటే అవుతారు. ఇప్పుడు యూజువలీ అంటారు కదా, ఇప్పుడు తాతగారు ఆస్తి పైన కొడుకుకి హక్కు లేదు, మనవడికి హక్కు ఉంటుంది అనేసి. మళ్ళీ తండ్రి సంపాదించిన ఆస్తి ఏమో అది ఆయన కష్టార్జితం అయితే కనుక అది ఆయన హీస్ ఫ్రీ విల్ టు గివ్ ఇట్ టు ఎనీబడి ఆర్ ఎల్స్ టు పాస్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్. దీనిపైన అసలు ఏంటి అది? యాక్చువల్గా ఇది ఒక మంచి ప్రశ్న. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నారో వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ హోల్డ్స్ గ్రూ అక్రాస్ ద వరల్డ్ అండ్ అక్రాస్ ద రిలీజియన్స్ ఆల్సో. ఎవరైతే వాళ్ళు సంపాదించుకున్నారో వాళ్ళు దేన్నన్నా దాన్ని చేసుకోవచ్చు. కానీ అది వాళ్ళ నాన్న ఆస్తి అనుకోండి, తాత ఆస్తి అనుకోండి. ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఒక హిడెన్ పాయింట్ ఏముందంటే, అది తాత ఆస్తి, నాయనకి హక్కు, మనవడు కూడా హక్కు ఉంది కదా అంటున్నారు. ఎస్, డెఫినెట్గా హక్కు ఉంది. కానీ తాత ఆస్తి అంటే ఇది ఎప్పుడంటే అతను ఏమీ రాయకుండా చనిపోయినప్పుడు. ఒకవేళ తాత రాసేసి ఉన్నాడు అనుకోండి, కొడుకు 1 ఎకరా, మనవడికి 1 ఎకరా అని, ఇంకా దీంట్లో మాట్లాడేది ఏం లేదు, వాళ్ళకి వచ్చేస్తుంది. ఆయన ఏమీ రాయకుండా చనిపోయినాడు కాబట్టి, ఆయన మనసులో ఏముందో తెలియదు కాబట్టి, ఎప్పుడైతే ఒకరి మనసులో ఏముందో తెలియనప్పుడు లా కమ్స్ ఇన్ టు ప్లేస్. ఒకవేళ వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోయింది అనుకోండి, లా విల్ నాట్ కమ్ ఇన్ టు ప్లేస్, బికాస్ ఆయన చెప్పేశాడు ఏం చేయాలో. సపోజ్ తాత ఇది మొత్తము ఆస్తి ఈ అనాథ సరళానానికి చెందాలి అని రాసేసాడు అనుకోండి, కొడుకు లేదు, కూతురికి లేదు, మనవడికి లేదు, మనవరారికి రాదు, ఎవ్వరికి రాదు. సో ఎప్పుడైతే ఎవ్వరు వాళ్ళ మనసులో ఉండేది చెప్పకుండా, అంటే విల్లు ద్వారా చెప్పకుండా చనిపోతే అది వంశపారంపర్యం అవుతుంది. వంశపారంపర్యం ఎలా అవుతుంది అంటే ద లా కమ్స్ ఇన్ టు పిక్చర్. సో మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి తను వీలునామా రాయకపోవటం వల్ల జరిగే కొన్ని ఇవి. యాక్చువల్లీ ఇక్కడ నాకు తట్టిన పాయింట్ ఏంటంటే, నిజంగా వీలునామా అంత ఇంపార్టెంటా? అసలు వీలునామా రాయటం ఏ ఏజ్లో రాస్తే బెటర్? అండ్ ఇంకోటి, వీలునామా రాసినప్పుడు లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలంటే ఎలా? చాలా ప్రాక్టికల్ క్వశ్చను. వీలునామా రాయాలా వద్దా, ఏ ఏజ్లో రాయాలి, ఎలా రాయాలి అనేది ప్రశ్న. వీలునామా రాయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, జాతస్య మరణహి ద్రుహు అన్నారు. అంటే మనము తెలియకుండా పుడతాము, కంపల్సరీ తెలిసి చనిపోతాం. సో ప్రతి ఒక్కరికి ఇది అనివార్యమైన చర్య. సో ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉండేటప్పుడు తన ముందు తరాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉందంటే, ఆ ఆస్తుల యొక్క ఓనర్కి ఉంది, కంపల్సరీ ఉంది. ఇది ఆస్తుల విషయం తీసుకోండి, రాజకీయం తీసుకోండి, లేకపోతే పెద్ద సంస్థలు తీసుకోండి, వీళ్ళకి ఏమి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇవ్వడమే విల్ అంటేది ఒక ట్రంకు పెట్టెలో పెట్టిన ఒక డాక్యుమెంట్, గట్టి డాక్యుమెంటు. తన చనిపోయిన తన ఆలోచనని లా ద్వారా ముందుకు తీసుకొని పోయే డాక్యుమెంట్ అండి విల్ అంటే. దాంట్లో ఆయన ఏమన్నా రాయొచ్చు. కాకపోతే ఏమి రాయాలంటే ఆయన ఆస్తుల మీద మాత్రమే రాయాలి ఒకటి. రెండోది, ఆ ఆస్తులు ఆయన సమక్షంలోనే ఉండాలి. అమ్ముండకూడదు, బ్యాంకుల్లో ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, ఆయన సమక్షంలోనే ఉండాలి. దాని మీద అప్పులు ఉండకూడదు. రాసినప్పుడు అది తన తర్వాత తరాలకి ఎలా వెళ్ళాలి అని చెప్తుంది. సో దీంట్లో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, విల్లు రాసేటప్పుడు వీలైనంత వరకు ఎవరినైనా స్క్రైబ్గా పెట్టుకోవాలి, రాసే వాళ్ళని పెట్టుకోవాలి. తర్వాత మినిమం 2 విట్నెస్లు పెట్టుకోవాలి. ఆ విట్నెస్లు తనకన్నా చిన్న వాళ్ళు అయి ఉండాలి. సపోజు రాసే ఆయనకి 80 సంవత్సరాలు అనుకోండి, అతను 90 ఏళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు కోర్టులో అంటే
లైక్లీ ఛాన్సెస్ దట్ హీ మే డై ఈవెన్ బిఫోర్ హిమ్. సో ఎర్లీ పీపుల్ని పెట్టుకొని వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు చూసుకోవాలి. తర్వాత వీలైతే ఒక ఎగ్జిక్యూటర్ని కూడా మనము నియమించుకోవచ్చు. అంటే ఏమనంటే తన తర్వాత ఆయన వచ్చి బాగా పరిష్కారాలు చేస్తాడు. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా లాయర్సే అవ్వాల్సిన అవసరం లేదా? లాయర్సే అవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరైనా చేయొచ్చు. నమ్మకం ఉండే వాళ్ళ దగ్గర చేసుకోవాలి. అది మనం యాక్చువల్గా బ్యాంకులో కూడా పెట్టుకోవచ్చు విల్ని. బ్యాంకు పెట్టుకోవచ్చు. రెండోది విల్ నీడ్ నాట్ బి రిజిస్టర్డ్ అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసినా ఓకే, రిజిస్ట్రేషన్ చేయకపోయినా ఓకే. వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ మీరు సజెస్ట్ చేసేది టు రైట్ అ విల్? యాక్చువల్గా మనిషి కాన్ఫిడెంట్గా ఉండేటప్పుడు విల్లు రాయడండి. కాన్ఫిడెంట్గా ఉండేటప్పుడు విల్లు రాయడు. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ తగ్గుతుందో, కాన్ఫిడెన్స్ తగ్గడం అంటే రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి మానసికంగా, రెండు భౌతికంగా, ఫిజికల్గా, మెంటల్గా. ఎప్పుడైతే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీక్ అవుతాడో అప్పుడు తనకి చాలా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తనకు ఉపయోగపడిన వాళ్ళు, తన పైకి వచ్చిన దానికి కారణమైన వాళ్ళు అందరూ గుర్తొస్తారు. కొన్ని రకాలుగా చూస్తే మనకి రీసెంట్గా ద గ్రేట్ మ్యాన్ టాటా హ్యాడ్ రిటన్ విల్ ఫర్ హిజ్ డాగ్. సో అంటే అతని జీవితంలో ఆ డాగి ఇట్ హ్యాస్ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. సో హీ రోట్ ఏ విల్. అతని యొక్క ఆలోచన విల్లు రూపంలో బయటపెట్టాడు. సో ఎప్పుడైతే మానసికంగా భౌతికంగా వీక్ అవుతాడో అప్పుడు మనిషికి మనం పోతాము అనేది ఒకటి బయలుదేరుతుంది లోపల. ఆ బయలుదేరినప్పుడు నా తర్వాత ఏంది అనేది ప్రశ్న వస్తుంది. అసలు మనిషి ముందు నేను ఎప్పటికీ ఉండాలనుకుంటాడండి. అది ఎప్పటికీ కుదరదు. కాబట్టి నేను వెళ్ళిపోయినాక ఏంది అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ వెళ్ళిపోయిన ఆలోచనే విల్లుకు పునాది అవుతుంది. సార్, ఒక వంశపార్యపరంగా ఒక ఆస్తి పిల్లలకి చెందింది. ఇప్పుడు దానిలో ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీ, ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా మనకు సంబంధం లేదు, ఒక పార్టీ ఇఫ్ దే ఆర్ అన్సాటిస్ఫైడ్, నాకు న్యాయంగా నాకు రావాల్సింది నాకు రాలేదు అని వాళ్ళు అనుకున్నప్పుడు లీగల్గా వాళ్ళు ఏమైనా ప్రొసీడ్ అవ్వగలుగుతారా? అంటే జస్ట్ కరెక్షన్ అండి. నాకు న్యాయంగా రాలేదనా లేకపోతే ఆ విల్లే తప్పనా? విల్లే తప్పు కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, పెద్ద కొడుక్కి 40 ఎకరాలు ఇచ్చాడు, నాకు 30 ఎకరాలే ఇచ్చాడు. అది ఈయనకు అన్యాయం అనిపించింది అనుకోండి, దాన్ని వీళ్ళు లీగల్గా అసలు వీళ్ళు అడ్రస్ చేయగలుగుతారా ఎలా? ఓకే, ఇప్పుడు మనము విల్లు అన్నామంటేనే టెస్టమెంటరీ అని. విల్లు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే రాసిన వాళ్ళు చనిపోయిన తర్వాతే అండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాసిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఎఫెక్ట్లోకి వచ్చేదే విల్లు. వచ్చిన తర్వాత మీరు విల్లుని ఛాలెంజ్, అంటే విల్లు సంతకం అదంతా కరెక్ట్ అన్నాక దాంట్లో ఉండే కంటెంట్స్ని అలా ఒప్పేసుకోవాలండి. మళ్ళీ ఇంకేం చేసేదానికి లేదు, మనం ఏమి చేయలేం. కాకపోతే ఒకటి చేయొచ్చు, ఆయన రాసిన ఆస్తి ఇంతకుముందు మీరు చెప్పినట్టే మా అన్నకేమో 40 ఇచ్చాడు, నాకు 30 ఇచ్చాడంటే ఈ 70 ఎకరాలు మీ నాందేనా? ఆయన స్వయార్జితం అయితే ఎవరు ఏమనేదానికి లేదు. ఇది ఆయన స్వయార్జితం కాకుండా వాళ్ళ నాంది అనుకుందాం 70 ఎకరాలు, అప్పుడు ఆయన అలా ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు. ఆయన స్వయార్జితాన్ని ఆయన ఎవరికైనా ఎప్పుడైనా ఎలాన్నా ఇచ్చుకోవచ్చండి. ఛాలెంజ్ చేసేదానికే లేదు. ఇది ఫ్యామిలీ ఇంటర్నల్ రిలేటెడ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఉన్నారు, ఇప్పుడు ఒక ల్యాండ్ అమ్మేశారు, ఓకే, దాని తర్వాత కొడుకులు అప్పుడప్పుడు వచ్చి కేసు వేయటం జరుగుతుంది. మా నాన్నగారు మానసిక ఇది బాగాలేనప్పుడు అమ్మేశారు, ఆ డెసిషన్ తీసుకున్నారు, వేరే ఒత్తిడి ఏ కారణం అయినా సరే, ఈ ల్యాండ్ మా నాన్నగారు అమ్మింది, మా ప్రమేయం లేకుండా అమ్మారు అని వీళ్ళు తిరిగి కేసు వేస్తున్నారు. వేయచ్చు. సో ఇప్పుడు యాజ్ అ బయర్ నేను అది తీసుకున్నప్పుడు నేను నా మీద ఇప్పుడు నా ల్యాండ్ పైన కదా వాళ్ళు కేసెస్, నేను ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ అండి. అంటే మీరు ఏమంటున్నారు, నేను విక్టిమ్ అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా విక్టిమ్ చేయాల్సింది ఏంటంటే తను నిరూపించుకోవడమే. సో నిరూపించుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు కొన్న వ్యక్తికి హక్కు ఉందా లేదా. మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారు, ఆయన వాళ్ళ నాన్న దగ్గర నుంచి కొన్నాను అంటున్నారు, ఆయనకి అమ్మే హక్కు ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. అవునా కాదా అని చూసుకున్నారనుకో టిక్ మార్క్ అనుకోండి. సో నెక్స్ట్ మీరు డబ్బులు ఇచ్చే కొన్నారా లేదా అని చూడాలి, టిక్ మార్క్. ఆ డబ్బులు మార్కెట్ వాల్యూనా కాదా. అప్పుడు సపోజ్ అక్కడ ₹1,00,00,000 ఉంది, మీరు 5 లక్షలు కొనుక్కున్నారు, అప్పుడు డెఫినెట్గా కోర్టు థింక్ చేస్తుంది కదా, నిజంగానే మీరు వాళ్ళని భయపెట్టో లేకపోతే వాళ్ళని తాగిచ్చో తీసుకున్నారని కదా. అక్కడ ₹1,00,00,000 ఉంది, మీరు కూడా ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, టిక్ మార్క్ ఫర్ బోనఫైడ్ కన్సిడరేషన్.
సో మీరు గెలిచే అవకాశం ఉంది. అలా కాకుండా ఆయనకి హక్కు లేదు, అది వాళ్ళ నాన్నదే అనుకుందాం, లేకపోతే వాళ్ళ అమ్మదే అనుకుందాం, అప్పుడు కొడుకులు వచ్చే కేసేసే అవకాశం ఉందా లేదా? డెఫినెట్గా కేసు వేసే అవకాశం ఉంది. ఎప్పుడైనా మన మీద కేసు వేశారంటే మనం ఫస్ట్ చేయాల్సింది మనం ఎలా కరెక్టు అనే అంశాలు ఆలోచించాలి. దానికి నిరూపించే దానికి ఏమై రకమైన రుజువులు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి చూసుకోవాలి. అదేవిధంగా వాడు ఎలా తప్పు అనేవి తీసుకోవాలి. అది తప్పు అని చెప్పడానికి రుజువులు ఏమున్నాయో తీసుకోవాలి. ఈ రకంగా ఇటువంటి దాంట్లో మీరు మంచి లాయర్ని కలవాలండి. ఎప్పుడైనా సరే మంచి లాయర్ని కలిస్తే మరి ఏంటిది ఒక్కొక్కసారి ఆ కేసు వాడు ఓడిపోయాడు, ఈ కేసు వీడు ఓడిపోయాడు అంటే ఎక్కడేం జరుగుతుందంటే ఒక మంచి లాయరు కోర్టుని సరైన దృక్పథంలో నడిపించగలుగుతాడు, తద్వారా తను అనుకున్న తీర్పును పొందగలుగుతాడు. ఇది ఇక్కడే కాదండి. అంటే నాకు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇదేంది ఇది మంచి లాయర్ ఉంటే కేసు గెలిచిపోతాము, మంచి జడ్జి ఉంటే ఏ పక్క గెలవాలో అదే కదా గెలవాలి అనే ప్రశ్న వస్తుందండి. దిస్ సిచ్యుయేషన్ ఎగ్జిస్ట్ అరౌండ్ ద వరల్డ్. ఒక మంచి లాయరు కోర్టుని సరైన దృక్పథంలో నడిపించగలుగుతాడు, తను అనుకున్న తీర్పు తెచ్చుకోగలుగుతాడు అన్నీ నిరూపించి. ఇప్పుడు రీసెంట్గా నేను విన్న కేసు ఒకటి ఏంటంటే ల్యాండ్ అమ్మేశారు అన్నీ అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారు ఈ సమాన హక్కులు పెట్టక ముందు ల్యాండ్ అనుకోండి వాళ్ళ సిస్టర్స్ చేత వాళ్ళే కేసు వేయించిన కేసెస్ కూడా ఉన్నాయి. మాకు సమాన హక్కు రావాలి అని. అది అసలు ఎంతవరకు ఇప్పుడు వ్యాలిడ్? ఒకవేళ అలా ఏదైనా ఉంటే లీగల్గా యాజ్ అ సెల్లర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? యాక్చువల్గా నేను స్వయంగా రామారావు గారిని బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఎప్పుడు సోదరి మనలారు అనేవాడు. తిరుపతిలో ఆయన రావడము, మహిళా యూనివర్సిటీ పెట్టడము, చాలా ప్లేసుల్లో మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. 1986 ఉమెన్ ప్రాపర్టీ రైట్స్ బై బర్త్ అని తీసుకొచ్చింది భారతదేశంలో రామారావు గారే. ఇంకొక గొప్ప విషయం కూడా తెలుసుకోవాలండి, రామారావు గారి యొక్క ఆలోచనని అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయడానికి, జీర్ణించుకోవడానికి, దానికి ఒక కార్యరూపం ఇవ్వడానికి దాదాపు 2010 దాదాపు ఒక 15 years పట్టిందండి. సో ఇప్పుడు భారతదేశం మొత్తంలో 6A ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో ఉమెన్ బై బర్త్ ఈజ్ ఎ కో-పర్సనరీ టు ది ప్రాపర్టీ. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న అమ్మేశాడు చెల్లి కేసేసింది అంటున్నారండి. డెఫినెట్గా వేయచ్చు. అది నాన్న ఆస్తి కానీ అమ్మ ఆస్తి కానీ వెయ్యాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేది, మీరు కొనేటప్పుడు మీరు హక్కుండేవాడి దగ్గర నుంచే కొంటున్నారా లేదా అని చూసుకోవాలి. హక్కుండేవాడు అంటే అది సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. అవునా? హక్కు ఏకే ఉందా, ఏ కాదు బి కూడా ఉందా, బి కాదు సి కూడా ఉందంటే మీరు ఏబిసి దగ్గర నుంచి సంతకం చేయించుకోవాలి. లేకపోతే వాళ్ళు వచ్చి తిరిగి వేయచ్చు. అప్పుడు నిజంగా వాళ్ళకి హక్కు ఉంది అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? కోర్టు అయితే తీసుకుంటుంది కేసు. తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ అగైన్ మీరు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు విట్నెస్లుగా ఏమైనా సంతకం పెట్టినారా, లేకపోతే వాళ్ళకు కూడా మీరేమన్నా డబ్బులు బ్యాంకు ద్వారా పంపించినారా, వాళ్ళకి తెలిసే ఇది జరిగిందా అని మీరు ప్రూవ్ చేసుకోవాలి. దీన్ని యాక్విజెన్స్ అంటారండి. యాక్విజెన్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ అంటారు. అన్నమ్మాడు, చెల్లెలు కూడా పక్కనే ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు, ఫోటోలు ఉన్నాయి అంటే అర్థమైంది వాళ్ళు తెలియకనే చెప్పకనే చెప్పారు కదా నాకు ఇష్టమని. దాన్ని మీరు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే మీరు గెలుస్తారు. ప్రూవ్ చేయలేకపోతే కేసు వేసిన సపోజ్ మీ అన్నొచ్చి 1 ఎకరా అమ్మేశాడు, చెల్లి నాకు సగభాగం ఉందంటే మీరు 1/2 acreకి వాళ్ళకి అప్పుడుండే కాంపన్సేషన్, మార్కెట్ వాల్యూ కాంపన్సేషన్ ఇవ్వాలండి. అది కూడా వాళ్ళు అమ్మితేనే, అమ్మకపోతే వాళ్ళ ల్యాండ్ ఆమెకి ఇచ్చేసేయాలి మీరు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది యాజ్ ఐ సెడ్, హక్కుదారు వీడు హక్కుందా, వీడు అమ్మేదానికి వీడు హక్కుదారుడా కాదా, వీడు ఒక్కడే ఉన్నాడా, ఇంకా చాలామంది ఉన్నారా. హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కూడా చూసుకోవాలి. ఎందుకంటే నిజాం ప్రభుత్వం ఉండింది కాబట్టి ఇక్కడ. సో చూసుకోవాలి, లేకపోతే ఇష్యూ వస్తుంది. సో అందరి పిల్లల దగ్గర నుంచి క్లియర్గా చేసుకోవాలి, లేకపోతే ఎవరు వేసినా సరే ఇదవుతుంది. ఇది రీసెంట్గా నేను బెంగళూరు కేసు, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ లాస్ట్ 300 crores ప్రాపర్టీ, ఏ ముస్లిం ప్రాపర్టీ టు ది ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ వైఫ్. సో గాడ్రేజ్ అంటే కంపెనీ అంటేనే మనకి ఎంత పెద్ద తెలుసు కదండి. ఈవెన్ దే లాస్ట్ ఇట్. ఇప్పుడు నేను మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవాల్సిందే, ఏది ఆవు తాడు కథ.
సో కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి కేసెస్ ఇప్పుడు మీరు చెప్పినట్టు గోద్రేజ్ మిమ్మల్ని బాగా అంటే ప్రభావితం చేసిన కేసు ఏదైనా ఉందా? అంటే లీగల్గా ఇష్యూస్ ఇట్లా ల్యాండ్ దీనిలో ఏంటి ఆ కేసు అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? ఇప్పుడు నాకు నా అనుభవంలో చాలా కేసులు ఉన్నాయండి. ఎప్పుడైతే నేను ఆ కేసు చూసినప్పుడు బాగా ఆలోచించి మన క్లయింట్ని ఎలా గెలిపించగలగాలి అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటాను. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు నాకు స్పార్క్ ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు రావచ్చు, లేకపోతే మా ఫ్రెండ్స్తో భోజనం చేసేటప్పుడు రావచ్చు, డ్రైవింగ్లో రావచ్చు, సో పొద్దున్న రావచ్చు. నేను ఫస్ట్ నా దగ్గర క్లయింట్ వస్తే నేను చెప్పగలిగింది, నా పని నేను చేస్తాను, నీకు రిలీఫ్ ఇస్తాను అనే కాన్ఫిడెన్స్ ఇస్తాను, గ్యారంటీగా ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు అడిగిన ఎగ్జాంపుల్కి ఒక 3-4 చాలా ఉన్నాయండి. ఒకటైతే చెప్తాను. ఒక 2 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. 2 అన్నదమ్ముళ్ళు ఉంటే తమ్ముడు వచ్చి అమెరికాకి వెళ్ళాడు. అన్నొచ్చి ఇంట్లో ఉన్నాడు. తండ్రికి ఏమి సంపాదన లేదు. సో తమ్ముడేమో డబ్బులు పంపిస్తూ ఉన్నాడు, వీళ్ళు ప్రాపర్టీస్ కొంటా ఉన్నారు. ఇక్కడ తండ్రి చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ మాత్రం ఆయన పేరు కొని మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ అన్న మీద కొన్నాడు. సో ఇప్పుడు మనకు తెలిసిందే ఈ భూముల రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయంటే ఈరోజు 1,00,000 రేపు 10 లక్షలు ఇట్లా పెరిగిపోతున్నాయి. చివరికి తమ్ముడు మన దగ్గరికి వచ్చినాడు, ఏంది అని అడిగితే ఇక్కడ ఈ భూముల విలువ చాలా ఎక్కువైపోయింది, ఆయన అక్కడ సంపాదించేదానికన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అప్పుడు మేము తమ్ముడికి రిలీఫ్ ఇచ్చామండి. ఎలా ఇచ్చామంటే మేము తండ్రి యొక్క సంపాదన కెపాసిటీ, అన్న యొక్క ఉద్యోగం లేదు, మరి నువ్వు ఎట్లా సంపాదిస్తావా, ఎక్కడికెళ్ళి వచ్చినాయి పైసలు అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగినాం. ఇదొకటి చేసినాం. తర్వాత ఇంకొక దగ్గర ఏమైందంటే ఒక తండ్రికి 2 పిల్లలు, పెద్దోడేమో ఇంట్లో ఉన్నాడు, రెండోవాడు చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. సో ఉద్యోగం చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 200 కోట్ల ఆస్తి అయింది తండ్రిది. వీడు మొత్తము నాదే అని చెప్పేశాడు. ఎవరు? అన్న. నాదే అని చెప్పేసేది కాకుండా మార్చుకునేశాడు కూడా. చెప్పడానికి తండ్రి లేడు, వినడానికి అమ్మ లేదు. సో ఆ క్లయింట్కి అమ్మ నాన్న నేనే అయ్యాను. సో ఎలా చేయగలిగినాను అంటే నేను మళ్ళీ జీవించాను. సో అక్కడ ఆలోచిస్తూ ఉంటే ఎలా ప్రూవ్ చేయాలని చూసినప్పుడు ఆ ఆస్తి కొన్నప్పుడు అన్న వయసు మైనర్ ఉద్యోగం చేయలేడు కదా. ఉద్యోగం చేయలేనప్పుడు నీకు సంపాదన ఎక్కడదరా, నీకు సంపాదన లేనప్పుడు ఎట్లా కొన్నావరా అని చెప్పి అసలు అతను నువ్వు తప్పు చెప్పినావు, నీకు ఏమీ లేదు అనే ఒక కారణంలోకి నెట్టేశాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే ధర్మం చేయడమే కానీ న్యాయం చేయడం కాదు. సో ఎందుకంటే ఆయన కూడా ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. అక్కడ రెండు రకాలుగా మనం ఇచ్చేసి, ఎందుకంటే తప్పు చెప్పాడు అన్న, కోర్టులో తప్పు చెప్పాడు. సో ఆ ఆస్తిని 2 భాగాలుగా చేసి నా దగ్గర వచ్చిన వాడికి రెండోది వాళ్ళ అన్నకి ఇప్పించడం జరిగిందండి. తర్వాత క్రిమినల్ కేసు ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మనిషి లా అనేది ఇట్స్ అడ్వకసీ అనేది ఒక ఎల్ఎల్బీలోనో ఒక ఎల్ఎల్ఎంలోనో లేకపోతే పిహెచ్డి ఇన్ లాలో ఉండదండి. అడ్వకసీ ఈజ్ ఓవర్ అండ్ అబౌవ్ ది క్లాస్ రూమ్స్, ఓవర్ అండ్ అబౌవ్ ది బుక్స్. ఎందుకంటే 2 లాయర్లకు ఒకే బుక్కు, ఒకే యాక్టు, ఒకే వాస్తవాలు, ఒకే ఎవిడెన్సెస్, కానీ ఒక్కరు గెలుస్తారు. మరి ఒక లాయర్ గెలుస్తాడు కదా, ఆ లాయర్ నేనెందుకు కాకూడదు అనే ప్రశ్న వస్తుంది కదా. సో అలా వచ్చినప్పుడు ఆ మజిలీని ఛేదించినప్పుడు నాకేమర్థమైందంటే ఒక సిచ్యుయేషన్లో దీన్నే న్యాయ పటిమ అంటారండి, ఇంగ్లీష్లో లీగల్ అక్యుమెన్ అంటారు. న్యాయ పటిమ ఉండే లాయర్ గెలుస్తాడు అనేది సమాజంలో ఉండే ఒక నాంది. సో లాయర్ ఎలా ఆలోచించాలంటే ఒక సిచ్యుయేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కానీ లాయర్ ఆలోచించాల్సింది ఆ సిచ్యుయేషన్లో, ఆ టైంలో, ఆ అవకాశంలో ఆ ఇన్సిడెంట్ ఎలా జరుగుండాలి అని ఆలోచించాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది మనుషులతో కదండి, కుక్కలతో ఆవులతో కాదు కదా. ఎందుకంటే మనిషి ఒక ఆలోచించే జీవి కాబట్టి ఇన్సిడెంట్ ఇలా జరిగింది, కానీ ఆ ఇన్సిడెంట్స్ యాక్చువల్గా ఆ సిచ్యుయేషను, ఆ టైము, ఆ ఆపర్చునిటీ, ఆ ప్లేస్లో ఎలా జరగాలి అనేది ఆలోచించినప్పుడు ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుందండి. ఆ వ్యత్యాసమే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ.
ఆ వ్యత్యాసమే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్సెస్ అన్నీ మీకు టక్కని అర్థమవుతాయి. మా ఫ్రెండ్ మీద ఒక కేసు వచ్చింది. ఏమనంటే అతన్ని కొట్టి చంపేయాలి అనుకొని ప్రయత్నం చేసినాడు అని చెప్పి వేశారు. సో అటెంప్ట్ మర్డర్ 307. సో అంతా వెళ్ళింది కింద కోర్టులో కూడా అతనికి పడింది. ఏం పడింది? శిక్ష పడింది. సో మేము అప్పీల్లో చూసి ఎక్కడ జరిగింది ఇది? ఆ ఇల్లు జరిగింది. ఎక్కడుంది? అది ఊరు అవతల ఉంది. ఓకే, ఎవరున్నారు అక్కడ? ఎవ్వరు లేరు. పోలీసు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు? అయిపోయిన తర్వాత వెళ్ళారు. అంటే అక్కడ ఎవరున్నారు? విక్టిము, నా క్లయింట్ కొట్టినవాడు ఉన్నాడు. సో ఆ సిచ్యుయేషన్లో నా క్లయింట్కి అతన్ని చంపేయాలని ఉంటే చంపేసేవాడు కదా. ఒకటి చంపేయాలనుకున్నవాడు మామూలుగా ఎక్కడ కొడతాడండి? ఇక్కడ కొడతాడా? టార్గెట్ స్పాట్. ఇక్కడ కొడతాడా? తనకు తెలిసిన చోటు ఎక్కడ కొడతాడంటే ఎక్కడ కొడితే చనిపోతారో అక్కడ కొడతారు. ఎక్కడ కొడితే చనిపోతారో అక్కడ కొడతారంటే ఫస్ట్ హెడ్, లేకపోతే చెస్ట్, లేకపోతే జెనైటల్ పార్ట్స్. ఇట్లా కాకుండా ఇక్కడ కొట్టడము లేకపోతే ఇక్కడ కొట్టడము చేశారు అంటే ఏమని? ఎదుటివాడికి చంపాలి అనే ఆలోచన లేదు. ఆ సిచ్యుయేషను, ఆ టైము, ఆ ఆపర్చునిటీ ప్లేస్లో లేదు. కొట్టాలనుకున్నాడు కత్తితో పొడుస్తాడా? చిన్న కర్ర తీసుకొని ఇట్లా అంటాడా? సో జరిగిన స్టోరీ అది, జరగాల్సిన స్టోరీ ఇది. ఆ జరగాల్సిన స్టోరీ ఆ సిచ్యుయేషన్, టైం, ఆపర్చునిటీ ప్లేస్లో ఇది. ఈ రెండింటి యొక్క వ్యత్యాసమే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ ఆఫ్ ది పోలీస్. So I could able to prove that, and then I could able to get my client clean acquittal from the court of law. సో ఈ విధంగా న్యాయ పటిమ కలిగిన వాళ్ళు, సరిగ్గా ప్రశ్నించగలిగిన వాళ్ళు, అక్కడ ఏం జరిగింది, ఏమి జరుగుండాలి అని ఆలోచించగలిగిన న్యాయవాదులు, న్యాయ పటిమ ఉన్నవాళ్ళు ఆల్వేస్ కోర్టులో గెలిచే అవకాశం ఉంటుందండి. సో మూవింగ్ అహెడ్, నేను ఇప్పుడు మీరు అన్న ఆవు తాడు కాన్సెప్ట్ తెలియక పాపం చాలామంది ఇప్పటికే చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకునే స్టేజ్లోనే ఉన్నారు పాపం. ఏంటి అంటే వాళ్ళకి తర్వాత తెలిసిన విషయం, ల్యాండ్ కొన్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది అన్ఆథరైజ్డ్ అనో లేకపోతే దాని పట్టా ఇది సరిగ్గా లేదనో సంథింగ్. నిజంగా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ మీద ఒక లీగల్ ఇది డెఫినెట్గా ఉంటుంది. వీళ్ళు ఎలా బయటపడగలరు అండ్ లాస్ లేకుండా వాళ్ళు ఎలా బయటికి రాగలుగుతారు? మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు అంటే న్యాయవాదులు లేనప్పుడు చేతులు కాలితే ఆకులు పట్టుకుంటున్నారు, ఇప్పుడు చేతులు కాలితే లాయర్లు పట్టుకుంటున్నారు. సో ఏ విధంగా బయటికి రావాలి అంటే దాంట్లో యొక్క వాస్తవాలు చూడాలండి. సపోజ్ అవి అన్ఆథరైజ్డ్గా ఉన్నా ఏం లేదు అంటే మేము చూస్తామండి, అసెస్ చేస్తామండి. ఏదన్నా దాంట్లో క్యూరబుల్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే సమస్యను మనం పరిష్కరించుకునే ఉన్నాయనుకోండి, పరిష్కరిస్తాము. లేకపోతే మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరికో ఒకరికి అమ్మేసి బయటికి వెళ్ళిపో అని చెప్తాం, అంతే. సార్, ఇప్పుడు నాకు సంబంధించిన ఒక ప్రాపర్టీ అది వేరే ఊర్లో, నేను రెగ్యులర్గా వెళ్ళి చూసుకోలేను, అది వేరే ఊర్లో ఉండింది. కొంతకాలం తర్వాత ఇప్పుడు నేను డెవలప్మెంట్ కోసం ఎనీ సర్టన్ రీజన్ నేను వెళ్ళి ఆ ల్యాండ్ కోసం నేను తిరిగినప్పుడు నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ల్యాండ్ దొరకడానికి ఆబ్వియస్లీ సిటీ డెవలప్ అయిపోయింది, ఊర్లు కూడా విపరీతంగా రూపురేఖలు మారిపోయినాయి అనమాట. తీరా చూస్తే అక్కడ ఆల్రెడీ వేరే ఒక బిల్డింగ్ కట్టేసి ఉన్నారు. ఇంత చేసి ఆయన చాలా తెలివిగా ఆయన కూతురు పేరుకి గిఫ్ట్ డీడ్ కింద నేను ఇచ్చేసానని చెప్పేశాడు. ఇప్పుడు నా దగ్గర ఇంకా డాక్యుమెంట్స్ అలాగే ఉన్నాయి. అసలు నేను లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చా? నాకు ఏమన్నా న్యాయం జరిగేది ఉందా? ప్రొసీడ్ అవ్వచ్చండి. మనకి ఇంగ్లీష్లో ఉబిజస్ ఇబి రెమిడియం అని ఉంది. ఎక్కడైతే రెమెడీ ఉంటుందో, ఎక్కడైతే జస్టిస్ ఉంటుందో అక్కడ రెమెడీ ఉండాలి, అక్కడ జస్టిస్ ఉండాలి. మీ ఉద్దేశంలో మీకు జస్టిస్ ఉంది అక్కడ, ఎందుకంటే మీ తాతగారు రాస్తంటున్నారు కాబట్టి మీకు రెమెడీ ఉంది, డెఫినెట్గా ఉంది. సో మీరేం చేయాలి అనే ప్రశ్నలు రెండు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసిన నా అనుభవంలో ఏం చేస్తున్నారంటే కొందరు తీసుకొని పోయి తిరుమల ఉండిలో వేసేశారు. సో ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి తిరుమల ఉండిలో వేసేస్తే టీటీడీ గ్యారంటీగా దాన్ని తీసేసుకుంటుంది, ఎందుకంటే టీటీడీ ఓడిపోయిన కేసులే లేవు ఇప్పుడు దాకా. సో ఇదైపోతుంది. అట్లా కాకుండా మీకే డబ్బులు కావాలి, మీకే ప్రాపర్టీ కావాలంటే ఏం చేయాలంటే మీరు వెళ్ళి కోర్టులో వేయాలి. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మేము, ఎవరైతే అమ్మగలుగుతారో మీరు కొనేటప్పుడు ఏం చేయాలంటే అమ్మగలిగిన హక్కు ఉండే వాడి దగ్గర నుంచే కొనాలి. కొనకపోతే అది సరిపోదు. కాబట్టి అది అమ్మగలిగిన హక్కు ఉండేది ఎవరు? మీ తాత, అవునా కదా? ఇప్పుడు ఎవరో ఉన్నారు, ఎవరో కొన్నారు కదా, ఎవరి దగ్గర అయితే కొన్నారో వాడికి హక్కు లేదనే కదా దాని అర్థము. సో ఆ హక్కు లేదు అని ప్రూవ్ చేయండి.
దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ వేసుకోండి, తర్వాత రికవరీ ఆఫ్ పొసెషన్ వేసుకోండి. డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటే మిమ్మల్ని ఓనర్గా గుర్తించమనండి. రెండోది రికవరీ ఆఫ్ పొసెషన్, ఆ స్థలం తీసి మీకు ఇవ్వమని చెప్పండి. ఆ కేసు వేసినప్పుడు వాళ్ళ నాన్న మీద కూతురు గిఫ్ట్ డీడ్ చేశారు కదా, గిఫ్ట్ డీడు, సో ఆమెని వేయండి. సో ఇద్దరు సేల్ డీడ్లు, గిఫ్ట్ డీడు సేల్ డీడు 2 వేయండి. 2 వేస్తే కేసు నడుస్తుంది. డెఫినెట్గా మిమ్మల్ని ఓనర్గా డిక్లేర్ చేస్తారు. తర్వాత వాళ్ళని ఖాళీ చేయించేసి మీకు ప్రాపర్టీ అందజేస్తారు. సార్, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అంటే కొంతమంది లాయర్ల వరకు వెళ్లకుండా మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి ఎందుకు అనే పెద్ద మనుషులు పెట్టి పంచాయతీలు పెట్టుకున్నా లేకపోతే ఏదో ఒకటి చేసేసుకుని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకుందాం అనుకుంటారు. సపోజ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసిన తర్వాత కూడా నాకు న్యాయం జరగలేదు, నాకు ఇంకా నేను ఐఎమ్ అన్హ్యాపీ అన్నప్పుడు అసలు నేను కోర్ట్కి ప్రొసీడ్ అవ్వచ్చా? అండ్ కోర్ట్ దాన్ని వ్యాలిడేట్ చేస్తుందా లేదా? అంటే మీరు అడిగిన దాంట్లో చాలా ప్రశ్నలు ఉన్నాయండి. యాక్చువల్గా ఆ సిచ్యుయేషన్ బట్టి కోర్టు టేకప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిపిసి 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో సెక్షన్ 89 ఉంది, పొందుపరిచారు. ఏమనంటే వీలైనంత వరకు మీరు కాంప్రమైజ్ అవ్వండి అని సిపిసినే చెప్తుంది. ఒకటి. రెండోది సిపిసిలో ఏడిఆర్ మెథడ్స్ అంటారండి, అంటే మీడియేషను, నెగోషియేషను, కన్సిలియేషను, ఆర్బిట్రేషను. నేను యాక్చువల్గా ఆర్బిట్రేటర్ అండి, సర్టిఫైడ్ ఆర్బిట్రేటరు. అంటే ఏంటంటే కోర్టుకు పోతే చాలా సంవత్సరాలు అవుతున్నాయి, నెలలు అవుతున్నాయి కాబట్టి ఆర్బిట్రేటర్ దగ్గర వస్తే 6 నెలల నుంచి సంవత్సరం లోపల కేసు అయిపోతుందండి. కేసు క్లోజ్ చేస్తాం, లీగల్గా క్లోజ్ చేస్తాం, డిగ్రీ ఇచ్చేస్తాం. సో దట్ ఈజ్ వ్యాలిడ్ అండ్ దట్ ఈజ్ నాన్ అపీలబుల్. అంటే దాని మీద అప్పీల్కి వెళ్ళేదానికి లేదు ఇంకా, అంటే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీ ప్రశ్నకు ఆన్సర్ చేయడము, మీరు బయట సెటిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చా అంటే 2 రకాలుగా ఆన్సర్ చేస్తానండి. అది నిజమైన ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరిగి ఆ సెటిల్మెంటు ఇద్దరు ఒప్పుకొని ఇద్దరు సైన్లు పెట్టి అయితున్న తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టులో చెల్లదండి, చెల్లదు. ఇట్ బికమ్స్ నాన్ అపీలబుల్. దట్ ఈస్ ఇట్. అట్లా కాకుండా ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అక్కడ ₹1,00,00,000 స్థలం ఉంది, 5 లక్షలకి సెటిల్మెంట్ అయింది. అది చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్గా లేదు కదా. అటువంటి టైంలో కోర్టు తీసుకునేది అనుకుంది. లేకపోతే మీ దగ్గర ఒక 10 కోట్ల స్థలం ఉంది, ఒక సెటిల్మెంట్ అయింది, మీ మీద ఒక కేసు ఉంది, ఆ కేసు పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, మీరు 10 కోట్ల స్థలము ఆయనకి 50 లక్షలకు అమ్మారు. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను దగ్గరికి వస్తే నేను అడ్వాంటేజ్డ్ పొజిషన్, డిసడ్వాంటేజ్డ్ పొజిషన్ అని 2 ఉన్నాయండి లాలో. సో ఇక్కడ మీ మీద కేసు ఉంది, కానీ మీ మీద ప్రాపర్టీ కూడా ఉంది. కానీ మీ మీద కేసు ఉండేటప్పుడు పోలీస్ ఆఫీసర్ అడ్వాంటేజ్డ్ పొజిషనే కాదా? అవునా కాదా? అదేవిధంగా మీరు డిసడ్వాంటేజ్డ్ పొజిషనా కాదా? సో నేను అది ప్రూవ్ చేసి, సో డ్యూరింగ్ ద కేసు 10 కోట్ల రూపాయల స్థలము ఇక్కడ 50 లక్షలకి ఇచ్చారు అని ప్రూవ్ చేసి, ఇది జరిగింది, తప్పుగా జరిగింది, ఇట్ హ్యాపెండ్ అండర్ డ్యూరెస్, ఇట్ హ్యాపెండ్ అండర్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అని చెప్పి ప్రూవ్ చేసి మీకు రావాల్సిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఇప్పించే అవకాశం చేయొచ్చండి, తప్పకుండా చేయొచ్చు. థ్యాంక్ యూ తులసిరామ్ గారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో ల్యాండ్ విషయంలో ఉన్న చాలా కామన్ లీగల్ డౌట్స్ని మీరు చాలా సింపుల్గా అండ్ మామూలు మనిషికి చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు అండ్ మాకు చాలా అవగాహన ఇచ్చారు. మూవింగ్ ఫర్దర్ మనం ఇంకా ఈ సిరీస్లో ఇంకొన్ని ఎపిసోడ్స్ చేద్దాము. వేరే మన దీనిలో ఉన్న లీగల్ దీనికి సంబంధించిన, అది ఇల్లు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దేని రిలేటెడ్ అయినా సరే ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేసేందుకు అండ్ జనాలకి ఇలాగే మీ వల్ల ఇంకా మంచి సొల్యూషన్స్ దొరకడానికి మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఫర్ షూర్, మై ప్లెజర్.